నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టులో నిర్మాణంలో భాగంగా ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ స్టేషన్లు వస్తాయి, ఎక్కడెక్కడ ప్రధాన స్టేషన్లు వస్తాయి, ఎన్ని ప్రధాన స్టేషన్లు వస్తాయి, అవి వాటి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ప్రకాశం జిల్లా దర్శి యొక్క రైల్వే స్టేషను. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఇది దర్శి రైల్వే స్టేషను. దర్శి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కి మనం సింగిల్ ట్రాక్ అయింది, పూర్తయింది. ఇంకా 3 లూప్ లైన్స్ వేయాలి. ఇది దర్శి రైల్వే స్టేషన్ పెయింటింగ్ వేసినటువంటి భవనం, అది ముందు పక్క నుంచి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనం చూస్తే రైల్వే స్టేషను అదిగో చూడండి. పైన పైకప్పు వేయడానికి కూడా ఆ యొక్క మొత్తం ఆర్చిలు కూడా బిగించున్నారు. పైన రేకులతోటి పైకప్పు వేస్తారు. ఇది రైల్వే స్టేషను ప్లాట్ఫామ్ నుంచి చూస్తే భాగం అది. ఇది రైల్వే స్టేషను ఎంట్రన్స్ నుంచి చూస్తే ఇది పొదిలి రైల్వే స్టేషను. అంటే దర్శి తర్వాత పొదిలి రైల్వే స్టేషను యొక్క నిర్మాణ భాగం చూడండి. సింగిల్ ట్రాక్ అయింది, అంటే లూప్ లైన్ మాత్రమే అయింది. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి చూస్తే పై ఎత్తున, అంటే పైకెక్కి ప్లాట్ఫామ్ నుంచి 1వ ప్లాట్ఫామ్ నుంచి చూస్తే రైల్వే స్టేషన్ భాగం ఒక చిత్రం అది. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి చూస్తే రైల్వే ట్రాక్ అది రైల్వే ప్లాట్ఫాము. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ మొత్తం 550 మీటర్లు నిర్మిస్తారు. ఇక ప్రకాశం జిల్లాలోనే నడికుడి ప్రాజెక్టులో ఇది కనిగిరి రైల్వే స్టేషను. ప్రజెంటు కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం ఈ స్థాయిలో ఈ దశలో ఉంది. అంటే ఈ యొక్క ముందు భాగము, ఇది ఆవరణ, ఇదంతా రైల్వే స్టేషన్ ఆవరణ భాగము. అదేమో ముందు చూసిందేమో అది రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ సైడ్. ఇది కార్యాలయాలు, ఆఫీసర్లు ఉండే, అంటే మేనేజర్లు, రైల్వే రక్షక దళము, అట్లనే రైల్వే సిబ్బంది, అట్లనే రైల్వే స్టేషన్ మాస్టరు, స్టేషన్ మేనేజర్ ఉండేటువంటి గదులు ఇవి అన్నమాట. ఇదంతా ఇటు కానీ చూస్తే అదంతా కూడా రైల్వే ప్లాట్ఫామ్ కిందికి వస్తుంది. ఇది కనిగిరి యొక్క రైల్వే స్టేషన్ యొక్క ముఖ చిత్రం. ఆ ముఖ చిత్రం అది అట్లా పోతే టోటల్గా ఈ యొక్క శావల్యాపురం నుంచి దర్శి, పొదిలి ఈ యొక్క కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. తర్వాత అసలు మొత్తం ఎన్ని స్టేషన్లు ఉంటాయి, వాటి వివరాలు అనేది ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది టోటల్గా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కి సంబంధించి ఈ మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఈ రెడ్గా ఉన్నదంతా కూడా ఈ రెడ్ బార్ ఉంది కదా, పిడుగురాళ్ళ నడికుడి నుంచి ఈ రెడ్ లైను, ఇదంతా కూడా వెంకటగిరి, రేణిగుంట, ఈ శ్రీకాళహస్తి లైన్ల వరకు ఇదైతే కలుస్తుంది. దీంట్లో మొత్తం స్టేషన్ల వివరాలు కానీ చూస్తే ఈ నడికుడి వరకు, పిడుగురాళ్ళ వరకు సికింద్రాబాదు, ఈ పిడుగురాళ్ళ గుంటూరు వరకు లైన్ ఉంటుంది. గుంటూరు నుంచి విజయవాడ ఉంటుంది. అట్లనే విజయవాడ నుంచి విశాఖపట్నం లైన్ అనేది ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడ ఇది మెయిన్ లైన్ అన్నమాట. తర్వాత ఈ గుంటూరు నుంచి ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ వచ్చేసి గుంతకల్ రైల్వే లైన్, గుంటూరు గుంతకల్ రైల్వే లైను. తర్వాత ఈ గ్రీన్ లైన్ వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ లైన్, బీబీ నగర్ మీదుగా వెళ్ళేటువంటి ఆ లైన్ అది, ఈ గుంటూరు సికింద్రాబాద్ లైను. తర్వాత సికింద్రాబాద్ రూట్లో ఈ యొక్క నడికుడి, ఈ యొక్క పిడుగురాళ్ళ, ఈ నడికుడి నుంచి న్యూ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అయితే నిర్మించారు. ఈ నడికుడి, పిడుగురాళ్ళ, న్యూ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నాయి. తర్వాత ఆ లైన్లో, ఆ రెడ్ లైన్లో రొంపిచెర్ల, శావల్యాపురం, తర్వాత గుండ్లకమ్మ, ఈ గుండ్లకమ్మ ఇంతకుముందు స్టేషన్ ఉంది. శావల్యాపురం, రొంపిచెర్ల ఇవి కొత్తగా నిర్మించినటువంటి రైల్వే స్టేషన్లు. తర్వాత ఈ పిడుగురాళ్ళ, ఈ నకరికల్లు, రొంపిచెర్ల, దేవరకొండ, ఇక్కడ చూడండి దేవరకొండ, ఈ గుండ్లకమ్మ, దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూర్ నుంచి ఈ యొక్క తర్వాత వెంకటగిరి, ఆల్రెడీ ఇంతకుముందు నిర్మించినటువంటి స్టేషను ఈ వెంకటగిరి వరకు. ఈ వెంకటగిరి నుంచి ఇటు తిరుపతి వెళ్ళొచ్చు, అట్లనే పాకాల వెళ్ళొచ్చు. ఆ లైను బ్లాక్లో చూడండి. ఇది
ఈ పాకాల, తర్వాత కాట్పాడి ఇటు వెళ్ళొచ్చు. తర్వాత అట్లనే రేణిగుంట నుంచి ఇదిగో ధర్మవరం మీద వెళ్ళేటువంటి లైన్ ఇది. తర్వాత ఈ మొత్తం బ్లూ లైన్ ఉంది కదా, ఈ అంటే బ్లూ లైన్ మొత్తం ఇది గుంటకల్లు రేణిగుంట లైన్ అది. తర్వాత ఇక్కడికి వచ్చాక చూడండి, ఇక్కడ గులాబీ కలరు లైన్ ఉంది కదా, అది నేషనల్ హైవే లైన్, అది నేషనల్ హైవే 16 కోల్కతా చెన్నై లైన్ అది. తర్వాత ఆ బ్లాక్ల మధ్యలో ఉన్నటువంటి బ్లాక్ ఉంది కదా, అది విజయవాడ చెన్నై విశాఖపట్నం మెయిన్ విజయవాడ టు చెన్నై లైన్, అది రైల్వే ట్రాక్ అది. ఈ టోటల్గా చూడండి, ఈ యొక్క న్యూ పిడుగురాళ్ళ నుంచి వెంకటగిరి వరకు దాదాపు స్టేషన్ల విషయంకి వచ్చాక టోటల్ స్టేషన్లో కొంచెం సుమారైనటువంటి స్టేషన్ల వివరాలు కానీ మనం ఇప్పుడు చూస్తే, ఇది గుండ్లకమ్మ అంటే శావల్యాపురం, వినుకొండ, తర్వాత గుండ్లకమ్మ, తర్వాత వీటితో పాటు పిడుగురాళ్ళ, నకరికల్లు, రొంపిచెర్ల, దేవరికొండ, దర్శి, పొదిలి, తర్వాత గోటివారిపల్లి, తర్వాత ఎర్రవోబనపల్లి అంటే ఎడవల దగ్గర ఎర్రవోబనపల్లి, అట్లనే పునుగోడు గూడ్స్ స్టేషన్ కూడా ఈ కనిగిరి ఈ పునుగోడు రూట్లో ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత అక్కడ పునుగోడు గూడ్స్ స్టేషన్ అనేది నిర్మిస్తారు. తర్వాత కనిగిరి తర్వాత బల్లిపల్లి, తర్వాత పామూరు, తర్వాత గొల్లవారిపల్లి, తర్వాత వింజమూరు, తర్వాత ఆత్మకూరు, తర్వాత ఓబులాయిపల్లి, తర్వాత వెంకటాపురం, తర్వాత ఆదివారిపల్లి, తర్వాత రాపూరు, తర్వాత పల్లంపల్లి, తర్వాత ఆల్దూరిపాడు, నెక్స్ట్ ఈ యొక్క ఈ వెంకటగిరి ఉంటుంది. ఈ వెంకటగిరి ఇది రేణిగుంట సమీపంలో, కాళహస్తి సమీపంలో ఇది ఇక్కడ వెంకటగిరి స్టేషన్ అయితే కలుస్తుంది. టోటల్గా ఈ నడికుడి వెంకటగిరి యొక్క కాళహస్తి లైన్ వచ్చేసి 309 కిలోమీటర్లు. దాదాపు ఈ స్టేషన్లన్నీ కూడా ఇవి ప్రధానమైన స్టేషన్లు. ఈ ప్రధానమైన స్టేషన్లు దాదాపు ఒక 18-21 ప్రధానమైన స్టేషన్లు ఉంటాయి. తర్వాత ఇంకొక 16 వచ్చేసి చిన్న చిన్న స్టేషన్లు, అంటే ఎర్రవోబనపల్లి, ఈ పునుగోడు గూడ్స్ రైల్వే స్టేషను, బల్లిపల్లి, ఇట్లాంటివన్నీ కూడా ఇవి చిన్న చిన్న రైల్వే స్టేషన్లు. ఇవి ప్రధానమైన రైల్వే స్టేషన్లు. అంటే ఏదైనా ఎక్స్ప్రెస్లు వస్తే ఈ స్టేషన్లలో మాత్రమే ఆగుద్ది, మిగతా స్టేషన్లు అనేవి చిన్న చిన్నవి. ఇవి టోటల్గా ఈ యొక్క నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో నిర్మించబోయేటువంటి రైల్వే స్టేషన్లు. ఇప్పుడు కొన్ని దర్శి వరకు, పొదిలి వరకు, కనిగిరి వరకు రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో పామూరు, వింజమూరు, ఇట్లా ఆత్మకూరు, అక్కడ రాపూరు, అక్కడైతే రైల్వే స్టేషన్లు అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. అది ఫ్రెండ్స్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లు నిర్మిస్తారనేటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.